ఈ RRR అనేది మన ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ గ్రోత్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ అయిపోతుంది అని మీరు అనుకుంటున్నారా? 100% ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండే, సో ఇన్నర్ రింగ్ రోడ్ వరకే మనం జనాలంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండే. ఇన్నర్ రింగ్ రోడ్ దాటి బయటికి రావడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి ఏదైతే మెహదీపట్నం ఐడియా ఉంది అందరికీ, మెహదీపట్నం నుంచి లంగర్ హౌస్ దాటిన తర్వాత మనకి కాళీ మందిర్ అంటే ఆరమ్మైసమ్మ ఆ టెంపుల్ చాలా ఫేమస్. ఆ టెంపుల్ దాటి జనాలు బయటికి వెళ్ళాలంటే ఒకప్పుడు భయపడుతుండే. కాళీ మందిరా, కిస్మత్పురా, బండ్లగూడనా, ఈ ఏరియాలు కిస్మత్పురా, బండ్లగూడ, రాజేంద్ర నగర్ అంటే జనాలు భయపడుతుండే. అమ్మో అవి సిటీ అవుట్స్కట్, అమ్మో అవి జంగల్ అంటుండే. బట్ ఇలా మీరు వెళ్ళి చూడండి, ఆ ఏరియాలో ఎక్కడైతే 111 ఏరియా ఉందో అక్కడ డెవలప్మెంట్ కాలే, కానీ 111 లేని ప్రతి ఏరియాలో తీసుకుంటే మినిమం ఇవాళ 70-80 వేలు గజం ఉంది. జస్ట్ 5 years బ్యాక్ 10 years బ్యాక్ అక్కడ 20,000 రేంజ్లోనే ఉండే, 15,000 20,000 రేంజ్లో ఉండే. బట్ ఇలా గజం తీసుకుంటే అక్కడ 80,000 1,00,000 ఉంది. ఒక హై రైజ్లో కానీ ఒక మనకి ఏదైతే ఒక స్టాండలోన్ బిల్డింగ్లో 2 BHK తీసుకోవాలంటే 80 lakhs ఉంది అలా. ఎందుకు? ఓఆర్ఆర్ యాక్సెస్ వచ్చింది కాబట్టి. అంటే ఓఆర్ఆర్ రావడం వల్ల ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ డెవలప్ అయింది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కొనాలన్నా 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు అని మాట్లాడుతున్నారు. సో ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర, అంటే ఇక్కడ మనకి ఇప్పుడు 10,000 20,000 రావు, కానీ అదే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర వెళ్తే ఇవాళ కూడా 10,000 20,000 రేంజ్లో మనం కొనొచ్చు. కాబట్టి ఇక్కడ మిస్ అయిన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎట్లయితే డెవలప్ అయిందో అక్కడ కూడా అట్లయితుంది. కానీ రేపు పొద్దున అవుతుంది అంటే నమ్మకండి, ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు ఏంటంటే అలైన్మెంట్ వచ్చింది, రోడ్ మార్కింగ్ వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుందో సర్వే నెంబర్లు డీటెయిల్గా మనకి HMDA వెబ్సైట్లో ఉన్నాయి. కానీ ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయితే ఇప్పుడు నార్త్ పార్ట్కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, నెక్స్ట్ సౌత్ పార్ట్ ఉంది. సో సౌత్ పార్ట్ ఇక్కడ ఎట్లయితే వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేది పెరిగిపోతుంది. అండ్ అది కంప్లీట్ అయ్యేసరికి అది సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోతుంది. సో కంప్లీట్ అయినాక కొంటా అనుకుంటే మనం ఎప్పుడు పెద్ద ఇన్కమ్ అర్నింగ్ చేయలేము దాంతో. సో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే ఆ ఏదైతే అలైన్మెంట్ వచ్చిందో, మార్కింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి ఒక 3-5 కిలోమీటర్ రేడియస్లో ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఎక్కడ ఉన్న ఫ్యూచర్ ఉంటుంది. ఇన్సైడ్ అయినా అవుట్ సైడ్ అయినా ఒక టౌన్కి కానీ ఏదైనా మున్సిపాలిటీస్కి కానీ ఏదైతే మనకు ఒక మండల హెడ్ క్వార్టర్ కానీ అట్లాంటి వాటికి నియర్ బై ఉన్నాయా లేదా, ఒక 5 to 10 minutes ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా. మీరు ఒక ప్రాపర్టీ ఉంటే ఒక టౌన్కి కానీ ఒక జంక్షన్కి కానీ ఒక మున్సిపాలిటీకి కానీ 10-minute డ్రైవ్ డిస్టెన్స్లో ఉండాలి. అంటే ఒక 10 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్లో యూ షుడ్ బై ఆర్ యూ కెన్ సెల్ ఎనీథింగ్. అంటే ఒక 10 కిలోమీటర్ రేడియస్లో అన్నీ అవైలబుల్ ఉండాలి మీకు. ఇది లేదు అనేది లేదు. 5 నిమిషాల దూరంలోనే 2 నిమిషాల దూరంలో అనట్లేదు. 10 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్ 10 కిలోమీటర్ రేడియస్లో ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ ఉండాలి. అంటే ఈడికేంచి నేను ఒక 10 నిమిషాలు డ్రైవ్ చేసి పోతే నేను ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే నాకు అన్ని ఇక్కడ దొరికిపోతాయి అన్న ఫీలింగ్ ఉండాలి. అలా ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది. ఏమి లేని దగ్గర ఎక్కడో 30 కిలోమీటర్ లోపలికి వెళ్ళి 40 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ రోడ్లు సరిగా ఉండవు, అలాంటి దగ్గర కొంటే ఎప్పుడు గ్రో అవుతుంది? సో ఒక రూల్ ఏంటంటే ఎక్కడైతే బస్సెస్ వెళ్తూ ఉంటాయో, ఎక్కడైతే 10 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయో, ఎక్కడైతే 10 నిమిషాల దూరంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయో అలాంటి దగ్గర కొనాలి. కొందరు ఏమనుకుంటారు అంటే మా ఇంటి పక్కనే రైతు బజార్ ఉండాలి, మా ఇంటి పక్కనే కూరగాయల మార్కెట్, తర్వాత నెక్స్ట్ ఇంకో మార్కెట్ ఉండాలి, ఇక్కడ డీమార్ట్ ఉండాలి, అక్కడ ఆ మార్ట్ ఉండాలి, అక్కడ అది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి అంటారు. ఇవన్నీ దగ్గర ఉంటే ఆడ 10,000కి ఎవరు ఇస్తారు గజం? అసలు అవునా కదా. కాబట్టి అవి డెవలప్మెంట్ అవ్వడానికి, అవి గ్రో అవ్వడానికి ఎక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అలాంటి ఏరియాలో కొనండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు నెక్స్ట్ వర్షాలు స్టార్ట్ అవుతాయి, ఎండాకాలంలో ప్రాపర్టీ కొనకపోయినా పర్లే, వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా ప్రాపర్టీ కొనాలి. అండ్ వర్షాకాలంలో వెళ్ళి ప్రాపర్టీ చూడాలి. రీసెంట్గా 2-3 వర్షాలు గట్టి పడ్డాయి జస్ట్ ఒక 1 వీక్లోనే. ఓకే, అది ఎలా ఉంది ఏంటి అన్నది అప్పుడు మనకు అర్థం అవుతుంది అని అంటారా? అప్పుడు వెళ్ళి నేనే ఫిజికల్గా చూసిన ఏవైతే ప్లాట్కి సంబంధించి కొందరు కస్టమర్స్ కొన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫెన్సింగ్ వేసుకుంటారు. ఆ ఫెన్సింగ్ వచ్చేసి 6 feet హైట్ 5 feet హైట్ ఉంటుంది ఒక్కొక్కటి కడీలు. నేను రీసెంట్గా కొన్ని వెళ్తూ ఉంటే చూసిన పైన కడీలకి ఇంత బార్డర్ కనిపిస్తున్నాయి. అరే ఇదేంది, చెరువు లోపల అంటే యాక్చువల్ అది లేఅవుట్, కానీ డౌన్లో ఉండడం వల్ల నీళ్ళు వచ్చి అదంతా మునిగిపోయింది. ప్లాట్ ఫర్ సేల్ అని బోర్డు ఉంది. సో కడీలు కనిపిస్తున్నాయి, ప్లాట్ ఫర్ సేల్ అని బోర్డు కనిపిస్తుంది, కానీ నీళ్ళు అక్కడ దాకా నిండు ఉన్నాయి. ఎవరు కొంటారు అడిగి వచ్చి? కాబట్టి దయచేసి మీరు ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా. అండ్ ఇంకొక ప్రాబ్లం చాలామందికి ఇంకో విషయం కూడా తెలీదు, భూమిలో నీళ్ళు ఇంకాలే.
మనం ప్రాపర్టీ కొంటున్నాము, భూమి గురించి ఇవన్నీ మాకేం తెలుసు మనకేం తెలుసు అనుకోవద్దు. అందుకే మేము ఉన్నాం ఇక్కడ మార్కెట్లో 10 years గ్రౌండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఒక నీళ్ళు పోస్తే నీళ్ళు తొందరగా ఇంకాలాడ ఎర్ర మట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు పోస్తే తొందరగా ఉంటుంది. కొన్ని బంక మట్టి అంటారు దాన్ని, కొన్ని అంటే పూరంబోకు మట్టి అంటారు. అంటే పనికి రాదనమాట అక్కడ పెద్ద పెద్ద డెవలప్మెంట్స్కి దానికి యూజ్. అది ఎట్లుంటుంది అంటే మీరు ఎంత నీళ్ళు పోసినా అది అట్లే ఉంటుంది కానీ కిందికి పోనే పోతుంది. అట్లాంటి ఏరియాలో కూడా కొనొద్దు. అట్లాంటి ఏరియాలో ఏమవుతుందంటే దాంట్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు వాటర్ తొందరగా రావు. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా చాలా మట్టి బయటికి తీయాలి, చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాలి దానికి. అందుకే కొంచెం మట్టి కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఇల్లు కట్టుకోవడానికి ఈజీ ఉండాలి. నీళ్ళు వచ్చినా కూడా ఏంటంటే ఇంకేటట్టు ఉండాలి, నీళ్ళు ఫ్లో ఈజీ ఉండాలి. ఆ ఫ్లో లేని దగ్గర కొంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం రైల్వే స్టేషన్కి కానివ్వండి, బస్ స్టాండ్కి కానివ్వండి, ఎయిర్పోర్ట్కి కానివ్వండి, వీటికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, ఏదన్నా పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్స్ ఉన్నాయా లేదా అవి చూసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా డంపింగ్ యార్డ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఏమైనా పొల్యూషన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఎలాంటి పీపుల్ ఉంటున్నారు అంటే ఇన్కమ్ ఎర్నింగ్ సోర్స్, ఇవన్నీ చెక్ చేయాలి. సో ఇవన్నీ తెలుసుకున్నాకనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి ఎందుకు రియల్ ఎస్టేట్లో అందరూ ఫెయిల్ అవుతారు, అందరూ ఎందుకు మరి డబ్బు సంపాదించారు, రియల్ ఎస్టేట్లో ఆగమైన వాళ్ళు కూడా చాలామంది ఎందుకు ఉంటారంటే ఇవన్నీ చూడరు కాబట్టి. ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నిటి గురించి ఎవరికైతే తెలుసో వాళ్ళ నుంచి ప్రాపర్టీ కొనాలి. సో అది తెలుసుకోకుండా మీరు ఎప్పుడైనా ప్రాపర్టీ కొనండి, నా దగ్గరే కొనండి అనట్లే, మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి. అండ్ మోస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది నా ఫేవరెట్ పాయింట్, వేర్ దెర్ ఈజ్ నో ఎగ్జిట్ డోంట్ ఎంటర్. ఎగ్జిట్ లేని దగ్గర ఎంట్రీ కాకూడదు. అంటే రేపు ఈజీగా రీసేల్ లేకపోతే, అది ప్లాట్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, రీసేల్ ఆప్షన్ లేకపోతే దయచేసి కొనకండి. రీసేల్ ఆప్షన్ లేనప్పుడు నెత్తినేరు కొట్టుకోవాలి ఇట్లా, అలా నమ్మి కొన్నా, ఇలా నమ్మి కొన్నా, ఇడగాలి అట్లా కాలే. సో మీరు కొనేటప్పుడు ఈరోజు మీరు 2 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, 1 కిలోమీటర్ దూరం పోయినా పర్లేదు, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయకండి. మా తాతల కాలంలో ఎడ్ల బండి ఉండే మా దగ్గర, మా తాత ఎడ్ల బండి మీద పోతుండే, నడుచుకుంటూ పోతుండే. అప్పుడు ఆయన ఎన్ని కిలోమీటర్ ఉందని లెక్క పెడుతుండే. మా నాయన కాలం వచ్చేసరికి బైకులు, కార్లు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు నా కాడికి వచ్చేసరికి మనం ఫ్లైట్లలో కూడా ఈజీగా తిరగలుగుతున్నాం. సో రాను రాను ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతుంది. బైకులు, కార్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి, బస్సులు ఏదో ఒక ఎమ్యూనిటీ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కాదు, డిస్టెన్స్ కూడా ప్రాబ్లం కాదు. డెవలప్మెంట్ ఎక్కడుంది, ప్రోగ్రెస్ ఎక్కడుంది, ఎక్కడ ఈజీగా రీసేల్ అవుతుంది అన్నది చూసుకోవాలి. సో అలాంటి అన్ని చెక్ చేసుకున్నాకనే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా గ్రో వస్తుంది. అది రీజనల్ లింక్ రోడ్ దగ్గరలో ఆప్షన్ ఉంది. దిస్ ఈస్ ద రైట్ టైం, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే.